హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటంటే ఈరోజు నేను అమెజాన్లో అయితే మనకి ఇగ్నైట్ హెల్మెట్ ఆర్డర్ పెట్టాను. సో హెల్మెట్ అయితే వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం, ఓకేనా? సో మనకి లోపల ఏమేమి వచ్చినాయో అండ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో నేను గ్రే కలర్ పెట్టాను అనమాట, గ్రే మ్యాట్ పెట్టిస్తాను. సో చూద్దాం, మీకైతే చూపిస్తాను అన్బాక్స్ చేసి. అయితే మన బాక్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ఇగ్నైట్ ప్రీమియం హెల్మెట్స్, ఓకే. సో దీని అయితే ప్రజెంట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకే, వీళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ప్యాక్ చేశారు హెల్మెట్ని అయితే. ఇక్కడ థర్మాకోల్ పెట్టారు అండ్ ఒక కవర్లో అండ్ దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. సో చూద్దాం బయటికి తీసి. నా దగ్గర యాక్సర్ హెల్మెట్ ఉంది, బట్ యాక్సర్ ఏంటి అంటే లోకల్లో తిరగడానికి అంత చాలా అంటే అంత కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట యాక్సర్ హెల్మెట్. ఆ వెయిట్కి మనకి ఈజీగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో లోకల్లో అయితే మనకి ఈ హెల్మెట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది. సో ఒక్క నిమిషం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? ముడేసారు దీన్ని. సో ఇప్పుడు హెల్మెట్ని బయటికి తీద్దాం. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకి 3,700 ఉంది ఆన్లైన్లో. ప్రజెంట్ అయితే తగ్గింది, ఇంతకుముందుగా చాలా ఎక్కువ ఉంటుండే, 4,000 అరౌండ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి. ప్రజెంట్ అయితే తగ్గింది, సో 3,700కి వస్తుంది అనమాట మనకి. సో సో ఇది వచ్చేసి దీన్ని ఫస్ట్ లుక్ ఇలా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి. అండ్ యాక్సర్కి దీనికి తేడా ఏంటంటే అది ఈసీఐ సర్టిఫికేషన్తో వస్తుంది, ఇది ఓన్లీ డాట్ అండ్ ఐఎస్ఐ సర్టిఫికేషన్తో వస్తుంది. 1,500 grams ఇది నాట్. సో మీరు చూడొచ్చు మనకి. వన్ మూమెంట్. దీంట్లో ఏమి ఇచ్చారు? మనకు ఒక కీ చైన్ కూడా ఇచ్చారు ఇగ్నైట్ది, అండ్ ఒక స్టిక్కర్. ఇంకేం లేవు, ఇంతే. ఓకే, సో అండ్ ఇక్కడ అయితే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అనమాట, యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇది కీ చైన్, చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకు వచ్చేసి డ్యూయల్ వైజర్తో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇది విండ్ వెళ్ళడానికి, లోపలికి రావడానికి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది ఒకటి గాలి రావడానికి లోపలికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మనకి గాలి రావడానికి ఇది ఇక్కడ కూడా మనకి పైన టాప్లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ కింద ఇక్కడ వచ్చేసి బ్రీత్, మనకి ఇక్కడ కూడా విండ్ రావడానికి లోపలికి. అండ్ ఇది వచ్చేసి డ్యూయల్ వైజర్. సో ఓపెన్ చేద్దాం, పైకి వెళ్దాం ఒకసారి. ఇది సో టైట్ ఉంది. సో చూడొచ్చు మనకి ఇక్కడ ఇది యాంటీ ఫాగ్ వైజర్. మనకి యాక్చువల్గా అది మనకి ఫాగ్, మనం మాట్లాడేటప్పుడు ఫాగ్ వస్తుంది కదా మిర్రర్ మీద. సో దీనికి ఏంటంటే ఫాగ్ అయితే రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సన్ వైజర్. ఓకే, ఇది సన్ వైజర్ మనకి. సో మనకి ఎదురుగా ఎండ కొడుతున్నప్పుడు కళ్ళకి మనం ఇది లైక్ సన్షేడ్ లాగా, ప్రొటెక్షన్ లాగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సన్ వైజర్ ఇది డ్యూయల్ వైజర్ టోటల్లీ.